చిన్న కోడలు అంటే పెద్ద ఒక సంవత్సరం 2 సంవత్సరాలు దాటిన వాటి ఇవ్వాలి. అవి సంవత్సరం లోపల వాటిని తీసుకొస్తున్నారు. అవి అస్వస్థతకు గురవుతున్నాయి. పాపం పాలు తాగే వాటిని తీసుకొస్తున్నారు. అవి కూడా ఎఫెక్ట్ పడుతుంది. దీని వల్ల మెయిన్ మేడం ఇక్కడ గవర్నమెంట్ డాక్టర్ లేడు మేడం. మాకు ఇక్కడ గోశాలలో గవర్నమెంట్ డాక్టర్ కావాలని చెప్పేసి ఒక 25 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నాం మేడం మేము. దీని మీద అసలు ఇప్పటివరకు దీని మీద అసలు కమిషనర్ గారు పట్టించుకోలేదు. దీని మీద కలెక్టర్ గారికి కూడా ఒక 10 సార్లు మేము మెమోరాండం రూపకంగా ఇచ్చాం మేడం. విశ్వ హిందూ పరిషత్ గోరక్ష విభాగం తరఫున మేడం. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ ప్లేస్ లేక అడ్జస్ట్మెంట్ లేక అది కూడా ప్రాబ్లం జరుగుతుంది మేడం. ఇక్కడ 100 ఎకరాలు గోశాలకు శాంక్షన్ చేస్తున్నాం అని చెప్పేసి పోయినసారి కలెక్టర్ గారు మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మేము చాలా సంతోషించాం. కానీ ఇక్కడ ఆ ప్లేస్ ఇవ్వడం కానీ దాని గురించి మాట్లాడడం కానీ ఏం లేదు మేడం. గోశాలకు 100 ఎకర్స్ ఇస్తే ఒక 50 ఎకరాలు ఇచ్చిన దానికి అక్కడ ఇలాంటి ప్రాబ్లం రాదు మేడం. ఈ చనిపోవడం అంటూ జరగదు మేడం. ఇక్కడ కోడలి మొక్కులు అనేది అతి పవిత్రమైన కోడలు మేడం. వీటిని చనిపోతున్నాయి. దీని మీద మేము కాన్సన్ట్రేట్ చేస్తాం. ఇది గతంలో ఆమరణ నిరాక్ష చేశారు మేడం. ఇక్కడ 2008 లో గోశాల శాంక్షన్ కావాలని చెప్పేసి అప్పుడు గోశాల శాంక్షన్ చేశారు. చేసినా కానీ ఇళ్ళకి 6 ఎకరాలు కబ్జాకు గురైంది మేడం. ఇప్పుడు హరితక్కును ఒక హాస్పిటల్కి ఇచ్చారు. ఈ ప్లేస్ మిగిలింది మేడం. ఇక్కడ గోశాలకు ప్లేసే లేదు. ఈ ప్లేస్ లో ఇక్కడ ఇవి ఇచ్చి మళ్ళీ వీటికి కంజెస్టెడ్ చేయడం జరిగింది మేడం. రోజు గడ్డి కూడా కొనుక్కొస్తున్నారు మేడం. పచ్చి గడ్డిని మనకి ఇక్కడ ఉన్న ప్లేస్ లో గడ్డి వేసి పెంచుకునే దాన్ని ఇచ్చిపెట్టేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది మేడం. దాని మీద మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మేడం. విశ్వ హిందూ పరిషత్ రాధాకృష్ణ ఒక నిమిషం. ఇప్పుడు గత ఏడాది కూడా మీరు ఈ కోడలకు సంబంధించి మరణాల మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టారు. అధికారులను కదిలించిన సందర్భం ఉంది నాకు తెలిసి. అయితే ప్రస్తుతం ఇప్పుడు ఈ తాజాగా అప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మీకు గోశాలకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థలాన్ని కేటాయించడం దానిపైన అన్ని జరిగినాయి కదా. అయితే ఇప్పుడు ఒక స్పష్టంగా ఒక విషయం చెప్పండి. మీరు కొద్దిసేపటి క్రితం అధికారులతో కూడా ఆలయ అధికారులతో మాట్లాడి తెలుస్తుంది. ఈ ఎవరైతే ఈ గో రక్షణకు సంబంధించి నిర్లక్ష్యం వహిస్తున్నారా లేకుంటే అనారోగ్యానికి గురవుతే మీకు అక్కడికి సందర్భంగా సత్వరంగా వారికి వైద్యం అందించే ప్రయత్నం చేయట్లేదా? అసలు మీ అభియోగం ఏంటి దీనిపైన? మెయిన్ గా మేము ఏం అడిగామంటే మా మొదటి కోరిక ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ డాక్టర్స్ ఉండాలి. ఇద్దరు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఉండే 2 డాక్టర్లు ఉండాలి. 5 స్టాఫ్ ఉండాలని చెప్పడం జరిగింది. ఒక వెటర్నరీ అసిస్టెంట్ ఒక్కడే ఉంటాడు. 2 అసిస్టెంట్స్ ఉంటారు. అక్కడ వీళ్ళకి ఏం తెలుస్తలేదు పాపం. అక్కడ ఏం జరుగుతుంది ప్రతిదీ అన్ని జబ్బులతో వస్తున్నాయి. చిన్న కోడలు కాబట్టి అక్కడ పాలు తాగే కోడలు కాబట్టి అవి వస్తున్నాయి. అవి వచ్చేసిన తర్వాత అవి తొక్కేసిలాట్లు చనిపోతున్నాయి. వాటికి క్వారంటైన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు క్వారంటైన్ లో కూడా పెట్టడం జరిగింది. అది ఆల్రెడీ పోయిన సంవత్సరం నుంచి క్వారంటైన్ ఉండాలని చెప్పేసి మేము కోరడం జరిగితే ఇప్పుడు ఒక వెటర్నరీ అసిస్టెంట్ పెట్టారు. కానీ ఒక డాక్టర్ కావాలని చెప్పేసి అడుగుతున్నాం. డాక్టర్ లేక ఇక్కడ ఇవన్నీ అస్వస్థతకు గురవుతున్నాయి, చనిపోతున్నాయి. మేము డాక్టర్ కూడా అవసరం మేడం. ఇక్కడ మేము ఒక్కటే అడుగుతున్నామండి. మాకు ఇక్కడ కోడల రక్షణ కల్పించాలి. కోడల రక్షణ కల్పించకపోతే మేము మొదట సేమ్ మళ్ళీ మేము ఉద్యమానికి రెడీ అవుతున్నాం. మేము దేనికైనా మేము ఏంటంటే కోడల రక్షణ మాకు ముఖ్యం. ఇప్పుడు దేశవ్యాప్తంగా కోడె మొక్కులు అనేది అంత పవిత్రమైన కోడె మొక్కులు ఇది ఇక్కడ వేములవాడలో. వీటికి అన్యాయం జరుగుతున్నప్పుడు మేము కంపల్సరీ దీని గురించి మేము పోరాడానికి మేము 300 రోజులు మేము దీని మీద మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఇక్కడ మా కార్యకర్తలే కానీ మేమే కానీ అక్కడ బీజేపీ పార్టీ వచ్చిందంటే అది కూడా మాకు అనుబంధ సంస్థనే కాబట్టి అనుబంధ పార్టీ కాబట్టి వాళ్ళు కూడా మాకు వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. మేము దానికి మేము వెనుకోబోట్లేదు. ఏదైనా ఇష్యూ జరిగితే మాత్రం మేము ముందుంటాం. మాకు గోడలకి ఎలాంటి ప్రాబ్లం జరిగినా మేము ఒప్పుకోము. వాటికి పూర్తి బాధ్యత వహించాల్సిన బాధ్యత యువ గారికి కూడా చెప్పడం జరుగుతుంది. వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. భూమి మాకు శాంక్షన్ చేస్తా అన్నారు. ఆ భూమి శాంక్షన్ చేస్తే ఈ కోడలను అక్కడ షిఫ్ట్ చేయడం జరుగుతుందండి. ముందు ముఖ్యంగా అక్కడ డాక్టర్స్ లేరు. డాక్టర్ లేకనే ఇబ్బంది కలుగుతుంది. ఈ డాక్టర్ ను కూడా పర్మనెంట్ డాక్టర్ ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. క్లారిటీ చెప్పండి. ఇప్పుడు మీరు కొద్దిసేపటి క్రితం ఈవోతో మాట్లాడారని చెప్పారు కదా. అంటే ఇప్పుడు ఈ ఈవో గారి వాళ్ళ చేతిలో ఉన్న పవర్ ఎంత? ఈ గో రక్షణకు సంబంధించి ఏదైతే కోడల సంరక్షణకు సంబంధించి ఆలయం నుంచి ఏం ఎఫర్ట్స్ పెడుతున్నారు అక్కడ? మీరు అన్నట్టు డాక్టరు ఇదంతా పక్కన పెడితే వాటి ఫీడింగ్ ఎలా ఉంది? వాటి ఫుడ్ కెపాసిటీ ప్రకారం వస్తుందా? లేకుంటే కోడలను 2 షిఫ్ట్ కాకుండా ఒకటే కోడలను ఉదయం నుంచి కూడా రాత్రి వరకు తిప్పడం వల్ల అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. వాటికి ప్రోటీనైజ్ ఫుడ్ ఇవ్వా లేదా, యాంటీబయాటిక్స్ ఇస్తున్నా లేదా, వాటికి కావాల్సిన వ్యాక్సిన్స్ కానీ. సంరక్షణ అంటే ఇప్పుడు బయట తిరిగే కోడలు వాటి తీరువే ఇవి ఒక దగ్గర ఉంటాయి కాబట్టి, గోశాలలు ఉంటాయి కాబట్టి వీటికి ఒక ప్రత్యేకమైన ఖచ్చితంగా పరిరక్షణ అనేది లేకపోతే ఇలాంటి మరణాలు జరుగుతాయని చెప్పి సైన్స్ ప్రకారం కూడా తెలుస్తుంది. డాక్టర్లు కూడా కొంతమంది చెప్పడం జరిగింది. కొద్దిసేపటి క్రితం ఈవోతో మాట్లాడారంటున్నారు కదా, ఏమంటున్నారు? ఈవో గారితో మాట్లాడడం జరిగింది. ఏంటంటే ఈ విషయం ఈ కోడలు చనిపోతున్నాయి వీటి మీద అంటే ఆల్రెడీ ఈవో గారికి కూడా దృష్టి తీసుకున్నాను. మేమేమంటున్నాం అంటే ఒక డాక్టర్ లేడు, మెయిన్ డాక్టర్ లేకని ఇవన్నీ జరిగినాయి అనేది ఒక కారణం. మెయిన్ ఏంటంటే చిన్న పిల్లలు వస్తున్నాయని అదొక కారణం. చిన్న కోడలు వస్తున్నాయని
దాని మీద కూడా ఒక క్లారిటీ తీసుకున్నా మేడంతో మాట్లాడడం జరుగుతుంది. ఏమన్నారంటే ఆల్రెడీ మేము కమిషనర్ గారికి కూడా నేను లెటర్ పెట్టడం జరిగింది, నేను గతంలో కూడా నేను చెప్పడం జరిగిందని చెప్తున్నారు మేడం. గతంలో కూడా మేడం ఏమంటున్నారంటే నేను ఆల్రెడీ కమిషనర్ గారికి కూడా లెటర్ పెట్టినా, నేను నా సాయశక్తిలో నేను ప్రయత్నం చేస్తున్నా, నేను ఇక్కడ చేయడానికి వచ్చినప్పటి నుంచి నేను ఇప్పటి వరకు నేను ఎలాంటి నేను వీటి మీద నేను చిన్న చూపు చూడట్లేదు అనే విషయం చెప్తున్నారు. కానీ కంపల్సరీ వీటి మీద తగిన శ్రద్ధ తీసుకోవాలి, డాక్టర్ ఏర్పాటు చేయాలి, రెసిడెంట్ డాక్టర్ అవసరం. మాకు ఇక్కడ డాక్టర్ లేక ఇవన్నీ ఇబ్బందులు జరుగుతున్నాయి అనేది మా వాదన. మనకు ఒక వేములవాడకు దాదాపుగా ఒక నెలకు భక్తుల నుంచి దాదాపు 200 నుంచి 300 కోడెలు వేములవాడకు వాళ్ళ కొడుకు పుడితేనో లేకపోతే వాళ్ళు కోరుకున్న జరిగితేనో వాళ్ళు ఇస్తారు. ఇందులో గవర్నమెంట్ చేసే ఒక తప్పు ఏముంది అంటే వీళ్ళు ఇప్పుడు అన్నగారు అన్నట్టు చిన్న కోడలు ఇస్తారు, మళ్ళీ కొంతమందిని జెర్సీ అదేంటి జెర్సీ ఆవులు అనేది తట్టుకోలేవు, మన ఆవులాగా మన కోడెల్లాగా తట్టుకోలేవు, జెర్సీ కోడలు ఇస్తారు తెలియక ఆ కోడల్ని సమర్పించుకుంటారు. సో ఆ విధంగా వాళ్ళకి సమర్పించుకోకుండా మేము కూడా చెప్పినామంటే ఒక బోర్డ్స్ పెట్టండి, ఒక యాడ్ పెట్టండి, ఈ ఏజ్ దాటినే ఒకటి మన బస్ లో కానీ తెచ్చుకొచ్చిన వాళ్ళకి కానీ చెప్పండి, మన వెమ్లవాడ ఎంట్రన్స్ లో ఒక బోర్డ్స్ పెట్టండి, ప్రతి ఒక్కరికి తెలిసేలాగా సోషల్ మీడియాలో పెట్టండి. ఏమని 2 years 3 years దాటిన తర్వాతనే కోడల్ని ఇవ్వాలి, అందులో జెర్సీ కోడలు ఇవ్వద్దు అని మేము చెప్పినా కూడా దాని మీద కూడా ఎలాంటి పట్టింపు లేదు. ఓకే, మరో విషయం చెప్పండి. మీరు స్థానికంగా ప్రజాప్రతినిధిగా మీకు అక్కడ ఉన్న సంబంధాలు కానీ అధికారులు ఉన్నాయి, కానీ ఇప్పుడు కోడలు చనిపోవడం అనేది నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే గోశాల ఉన్నప్పటికీ ప్రభుత్వం తరఫున పూర్తి సంరక్షణ చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా మీరు చెప్తున్నటువంటి తెలుస్తుంది ఏంటంటే అక్కడ పర్యవేక్షణ లేదు వాటికి. కేవలము సాధారణ కోడల లాగానే బయట బ్రతికే వాటికనే వాటికి దానా వేయడం కానీ సంరక్షణగా ఉందని తెలుస్తున్న క్రమంలో మీరు స్థానికంగా ఉండడమే కాకుండా ఇంతమంది భక్తుల మనోభావాలకు సంబంధించి మీ డిమాండ్ ఏంటి, అధికారులను మీరు కలిసి ఏం చెప్పదలుచుకున్నారు? అదే ఇప్పుడున్న వేములవాడ నాయకులు, వేములవాడ కాంగ్రెస్ నాయకులు ఆ రోజు ఎన్నికల సమయంలో వేములవాడను నేను గెలిచిన వెంటనే టెంపుల్ సిటీగా మార్చుతామని చెప్పి సాక్షాత్తు రాజన్న యొక్క వాహనమైన నందీశ్వరు సమానమైన ఈ కోడలను వీటి మీద అసలు ఇంత నిర్లక్ష్యం ఎందుకు అర్థమైతలేదు. ఆ రోజు కలెక్టర్ గారు సందీప్ కుమార్ జూ గారు ఉన్నప్పుడు వాటికి జియో ట్యాగింగ్ అని పెట్టి రైతులకు 2 చొప్పున ఇచ్చినారు. ఆ కలెక్టర్ గారు ఎప్పుడైతే సెలవులో ఉన్నప్పుడు 28 కోడెలు ఇప్పుడున్న దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారికి వారి అనుచరులు 28 కోడెలను భక్తులు రాజన్నకు అతి భక్తులకు సంబంధించిన ఈ కోడెలను కలేబరలకు అమ్ముకున్నారు. చిన్న కోడలు అంటే పెద్ద 1 సంవత్సరం 2 సంవత్సరాలు దాటిన వాటి ఇవ్వాలి, అవి సంవత్సరం లోపల వాటిని తీసుకొస్తున్నారు, అవి అస్వస్థతకు గురవుతున్నాయి, పాలు తాగే వాటిని తీసుకొస్తున్నారు, అవి కూడా ఎఫెక్ట్ పడుతుంది. దీని వల్ల మెయిన్ మేడం ఇక్కడ గవర్నమెంట్ డాక్టర్ లేడు మేడం. మాకు ఇక్కడ గోశాలలో గవర్నమెంట్ డాక్టర్ కావాలని చెప్పేసి ఒక 25 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నాం మేడం. మేము దీని మీద అసలు ఇప్పటివరకు అసలు కమిషనర్ గారు పట్టించుకోలేదు. దీని మీద కలెక్టర్ గారికి కూడా ఒక 10 సార్లు మేము మెమోరాండం రూపకంగా ఇచ్చాం మేడం. మేము విశ్వ హిందూ పరిషత్ గోరక్ష విభాగం తరఫున మేడం ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ ప్లేస్ లేక అడ్జస్ట్మెంట్ లేక అది కూడా ప్రాబ్లం జరుగుతుంది మేడం. ఇక్కడ 100 ఎకరాలు గోశాలకు శాంక్షన్ చేస్తున్నాం అని చెప్పేసి పోయినసారి కలెక్టర్ గారు మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మేము చాలా సంతోషించాం, కానీ ఇక్కడ ఆ ప్లేస్ ఇవ్వడం కానీ దాని గురించి మాట్లాడడం కానీ ఏం లేదు మేడం. గోశాలకు 100 acres ఇస్తే ఒక 50 ఎకరాలు ఇచ్చిన దానికి అక్కడ ఇలాంటి ప్రాబ్లం రాదు మేడం. ఈ చనిపోవడం అంటూ జరగదు మేడం. ఇక్కడ కోడలి మొక్కులు అనేది అతి పవిత్రమైన కోడలు మేడం, వీటిని చనిపోతున్నాయి. దీని మీద మేము కాన్సన్ట్రేట్ చేస్తాం. ఇది గతంలో ఆమరణ నిరాక్ష చేశారు మేడం. ఇక్కడ 2008 లో గోశాల శాంక్షన్ కావాలని చెప్పేసి అప్పుడు గోశాల శాంక్షన్ చేశారు.